సంధ్య గారి షాప్ మొత్తం కాలి బూడిదైపోయింది సార్. వాట్? షాప్ కాలిపోయిందా? నైట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. అక్కడంతా గందరగోళంగా ఉంది సార్. ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, సంధ్య గారి షాప్ మొత్తం కాలి బూడిదైపోయింది. నేను ఇప్పుడే వస్తున్నా. ఆయనకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూడాలి ఎలా పరిగెడతాడు. పాపం ప్రియురాలి షాప్ కదా. అమ్మా నానా, అమ్మా నానా ఎక్కడున్నారు? అమ్మా నానా. ఏంటండి అప్పుడే లేచారా? ఈరోజు ప్రశాంతంగా పడుకున్నారు. పాప మిమ్మల్ని నిద్ర లేపడం ఎందుకని నేను లేపలేదు. ఉండండి, కాఫీ పెట్టిస్తాను. బంటి, కాఫీ తీసుకురా. అమ్మా నానా. ఏంటి రాజేష్, ఏం జరిగింది? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. కష్టపడి లోన్ తెచ్చుకొని ఓపెన్ చేసిన సంజయ్ గారి షాపు తగలబడిపోయింది. అంతా కాలి బూడిదైపోయిందంటమ్మా. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? సంధ్య షాప్ తగలబడిపోయిందా? అయ్యయ్యో, అలా ఎలా తగలబడిపోయిందండి? మీరేమో వెళ్ళి రిబ్బన్ కట్ చేశారు. అందరూ మిమ్మల్ని అయితే ఆడిపోసుకోరు కదా. ఏంటత్తయ్య ఇది? మీరక్కడికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది. నేను చెప్తున్నా కానీ మీరు వెళ్లారు. చూడండి, ఇప్పుడేమో షాపు తగలబడిపోయింది. భగవంతుడా, ఈ సెంటిమెంట్ అనే నింద మా ఆయన మీద కెట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. రాజేష్, పాపం రా, ఆ అమ్మాయి జీవితం. అమ్మా, తనొక్కదాని జీవితమే కాదమ్మా, అందరి జీవితాలు కూడా. ఒరే రాజేష్, ఇంకా చూస్తావేంట్రా? షాపు తగలబడిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? ముందు వెళ్దాం పదా. సిస్టర్, షాప్ తగలబడిందని నీ కళ్ళ ముందే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం నువ్వు వెళ్ళొద్దు అని అడ్డుపడట్లేదేంటి? పాపం, షాప్ తగలబడిపోయింది. చాలా దురదృష్టం. ఆల్రెడీ దేవుడే ఏడిపిస్తున్నాడు. ఇంకా నేను ఏడిపించడం ఎందుకు? వీళ్ళు వెళ్ళినంత మాత్రాన కాలిపోయిన షాపు తిరిగి వస్తుందా? పోనీ నేను ఆపినంత మాత్రాన సంధ్య జీవితం సెట్ అవుతుందా? దాని రాతే అలా ఉంది. ఏం చేస్తాం? ఈ ఒక్కసారికి వెళ్ళి సానుభూతి చూపించొస్తారు. పోనీలే. సిస్టర్, నిజంగా ఆ షాపు ఎలా తగలబడిపోయిందంటావు? సంధ్య శత్రువులు ఎవరైనా ఈ పని చేసుంటారా? కిరాయి మనుషులతో కావాలని పెట్రోల్ పోసి తగలబెట్టించుంటారా? ఇదేంటి అంతా చూసినట్టు అడుగుతుంది? ఒకవేళ నేను ఇదంతా చేయడం మౌనిక చూసుంటుందా? ఏంటి సిస్టర్ మాట్లాడవేంటి? ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఆ? నన్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు? తన తలరాత అలాగే ఉంది కాబట్టి షాప్ ఓపెన్ చేసిన రాత్రికి రాత్రి తగలబడిపోయింది. ఆయన బట్టల షాప్ పెట్టినప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ, ఫైరు అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి కదా. జాగ్రత్తలు పాటించకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎవరో ఎందుకు చేస్తారు? దేవుడే తను చేసిన పాపాలకి ఇలా రాసి పెట్టుంటాడు. రాత్రి మావయ్యతో రేపటి నుంచి ఆనందంగా ఉంటాను అని చెప్పావు. ఆనందం అంటే సంధ్య షాపు తగలబడమేనా? ఒకవేళ సంధ్య షాప్ తగలబడడానికి నువ్వేమైనా... చచా, నాకేం సంబంధం? ఆవిడ దురదృష్టం అలా కాల్ చేసుకుంది. వాళ్ళేదానివే. జరుగు. అబ్బా, ఏం కవర్ చేస్తున్నావు సిస్టర్? మొత్తం కాల్చి పడేశావు.
బూడిద చేసేసావు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు దేవుడి మీద నెపం వేస్తున్నావా? హ, నువ్వు కాల్చిన వీడియో అంతా నా దగ్గరుంది. ఏదో ఒక రోజు దొరక్కపోవా? ఈ వీడియో బయట పెట్టి నేను నీ కుటుంబానికి దూరం చేయకపోతానా? అమ్మా శ్రీజ, మీ అన్నయ్య వదిన ఇంకా నిద్ర లేవలేదా? తెల్లారి చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు వీళ్ళు నిద్ర లేవకపోవడం ఏంటి? ఈ పాటికి సంధ్య గదిలో నుంచి బయటకొచ్చి మనకంటే ముందు హడావుడి చెయ్యాలి. ఇంతవరకు బయటికి రాకపోవడం ఏంటి? అమ్మా నిద్రపోతున్నట్టుంది వదిన, నేను లేపనా వెళ్ళి? వద్దొద్దు, అలవాట్లేదు కదా. నిన్న షాప్లో పనితో అలసిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయకు, వాళ్ళని పడుకోనివ్వే. అమ్మా మరి వాళ్ళని పడుకోమని చెప్పి వాళ్ళకు కూడా కాఫీ పెట్టావేంటి? అయ్యో, అలవాట్లో పొరపాటు. మర్చిపోయి అందరికీ కాఫీ పెట్టానమ్మా. ఆ కాఫీ ఇలా ఇవ్వమ్మా. వదిన ఇంతసేపు నిద్రపోవడం నేనెప్పుడు చూడలేదు. వెళ్ళి కాఫీ ఇచ్చేస్తాను. అయ్యో, నిద్రపోతున్న వాళ్ళని లేపొద్దే. షాప్కైనా వెళ్ళాలి కదమ్మా. వదినా, ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో. సంధ్య, సంధ్య ఏమైంది? అమ్మా అన్నయ్య వదిన వచ్చారు. నువ్వేడవద్దు సంధ్య. సంధ్య, సంధ్య. శ్రీకరం, సంధ్య, సంధ్య. అమ్మా, శ్రీకరం ఎందుకు ఏడుస్తుంది? అమ్మ సంధ్య. అయ్యో సంధ్య, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? సంధ్య, సంధ్య. శ్రీకరం, నీ ఏమైందో చెప్పరా? అన్నయ్య చెప్పన్నయ్య. అమ్మ సంధ్య, నువ్వైనా చెప్పమ్మా. అమ్మ సంధ్య, ఏం జరిగిందమ్మా? శ్రీకరం, నువ్వైనా చెప్పరా? చెప్పొద్దినా. ఏమైంది? చెప్పవేంటన్నయ్య, మాట్లాడన్నయ్య. అమ్మ సంధ్య, అడిగేది మిమ్మల్ని, ఏమైందో చెప్పండిరా. అమ్మ సంధ్య, ఏం జరిగిందో చెప్పరా? చెప్పరా శ్రీకరం. మన షాపు కాలి బూడిదైపోయిందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? షాపు తగలబడిపోవడం ఏంటి? అత్తయ్య, మన జీవనాధారం అనుకున్న షాపు, మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న షాప్ మొత్తం
మా కళ్ళు ఎదురుకుండానే కాలి బూడిదైపోయింది అత్తయ్య. ఏంటమ్మా సంధ్య నువ్వు అనేది? అవునత్తయ్య, ఏమీ మిగల్లేదు. మొత్తం మొత్తం కాలి బూడిదైపోయింది. అయ్యో, కళ్ళెదుటే మంటలు పొగలు. నేను చూస్తూ ఉండగానే మన జీవితాలు తల్లకిందులైపోయాయి. షాప్ అలా కాలిపోతూ ఉంటే నాకేం చేయాలో అర్థం కాక పిచ్చి వాళ్ళల్లో అలా చూస్తూ ఉండిపోయాం తప్ప షాపుని మేము కాపాడుకోలేకపోయాం అత్తయ్య. అంతా అయిపోయింది. అరే శ్రీకరం, మనం ఏం పాపం చేశామని ఆ దేవుడు మనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. కష్టపడి లోన్తో షాప్ పెట్టుకుంటే అది కూడా కాలి బూడిదైపోయింది. ఇప్పుడు లోన్ ఎలా కడతావురా? ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు మళ్ళీ ఏదో కొత్త సమస్య మనకి. షాప్ మీదే మనందరి బతుకులు ఆధారపడి ఉన్నాయనుకున్నావు. మా బతుకులన్నీ బూడిద చేసావు కదా తండ్రి. అయ్యో దేవుడా. ఏంటో దినా ఇది? ఈ షాపుతో అయినా నీ కష్టాలు తీరుతాయనుకున్నాను, కానీ మనందరి జీవితాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందో తినా. రాసి పెట్టుకో సంధ్య, నీ మొహంలో ఇవాళ కనిపించిన ఈ ఆనందం నీ నుంచి నేను దూరం చేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని, ఎవరిని వదిలిపెట్టను. మనశ్శాంతి లేకుండా చేస్తాను. అసలు ఎలా జరిగిందో దినా ఇదంతా? మన తలరాత ఇంతే శ్రీజ. మనకి ఎలాగే రాసి పెట్టుంది. దేవుడు మనకి అన్యాయం చేశాడు. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలల మిగిలేలా. హలో అండి, ఈ షాప్ ఎలా తగలబడింది? ఏమో సార్, రాత్రి సడన్గా మంటలు వచ్చాయి. చూసుకొని మంటలు ఆర్పడానికి కూడా ట్రై చేశాం, కానీ మా వల్ల కాలేదు. మొత్తం తగలబడిపోయింది. షాప్లో ఉన్నవన్నీ కాలి బూడిదైపోయాయి. ఏమీ మిగలలేదు సార్. పాపం సంధ్యా శ్రీకర్ ఎంతో కష్టపడి ఈ షాప్ పెట్టుకున్నారు సార్. ఏడ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. పాపం దేవుడు వాళ్ళకి కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్చలేదు. ఏంటో ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ఇలాగే చేస్తాడు. రేపటి నుంచి సంధ్య జీవితంలో చీకట్లే. అమ్మా చూడమ్మా,
ఎలా కాలి బూడిదైపోయిందో చూడమ్మా. పాపం వాళ్ళకి మిగల్లేదమ్మా. ఇరుగు పొరుగు వారు కూడా అయ్యో పాపమని సానుభూతి చూపిస్తున్నారు. కానీ వింధ్యకి మాత్రం సానుభూతి లేదమ్మా. భయం వేస్తుందిరా. మరి ఇంత అన్యాయమా? నా స్నేహితురాలు, నా ప్రాణం, నా సంధ్య లేకపోతే నేను బతకలేను అన్న వింధ్యేనా ఇలా చేసింది? కోపం ఉంటే తిట్టాలి, కొట్టాలి, కానీ ఇలా కడుపు మీద కొట్టకూడదురా. ఇప్పుడు తను చేసిన పని సంధ్యను మాత్రమే కాదు, నలుగురి ప్రాణాల్ని రోడ్డు మీద వేసిందిరా. ఏం సాధిస్తుందిరా? ఎందుకురా ఇలా చేస్తుంది వింధ్య? ఒరే రాజేష్, వింధ్యేనా ఇలా చేసింది? వింధ్య మన ఇంటికి వాడలేనా? తనకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇదంతా? అమ్మా, చెప్పి మరీ చేసింది. నన్ను హెచ్చరించింది. అప్పటికి షాప్ను ఏమైనా చేస్తుందని నాకు అనుమానం వచ్చి చెక్ చేయడానికి రాత్రొచ్చానమ్మా. సంధ్య గారు కూడా అలాగే భయంతో చెక్ చేసుకోవడానికి వస్తే రాత్రి సంధ్య గారిని నన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలని మమ్మల్ని అవమానించిందమ్మా. ఆ అవమానంతో నేను తను వెళ్ళిపోయాం. ఆ తర్వాత తను కావాలనే ఇక్కడుండి షాప్ని తగలబెట్టుంటుంది. ఇది చేసింది 100% వింధ్యే. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారికి కన్నీళ్లు. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారి కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ పాపం ఊరికే పోదమ్మా, ఊరికే పోదు. వింధ్య ఇలా చేస్తుంటే మౌనంగా కూర్చోవాలా? ఏం చెయ్యాలమ్మా? వింధ్యకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇన్ని రోజులు నన్ను సంధ్య గారిని నానా రకాలుగా హింస పెట్టింది. ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతోంది. ఒక సైకోలా తయారైంది. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చెప్పమ్మా, వింధ్యని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పమ్మా. సిస్టర్, సిస్టర్, ఏంటి సిస్టర్ ఇది? సిస్టర్, సిస్టర్, సిస్టర్ ఆగు సిస్టర్, సిస్టర్, సిస్టర్ ఒక నిమిషం ఆగు సిస్టర్. సిస్టర్, నీలో ఈ కొత్త అవతారాన్ని చూస్తున్నాను. అసలు ఏంటిది? అరచేతిలో హారతి వెలిగించుకుని దేవుడికి హారతి ఇవ్వడం ఏంటి? అసలు నువ్వు ఇలా ఉండడం ఏంటి? ఈ రోజు నుంచి నా జీవితానికి కొత్త నాంది వేయబోతున్నాను. నేను గెలిచాను మౌనిక. గెలిచావా? ఎవరిపైన గెలిచావు? ఎప్పుడు గెలిచావు? అసలు ఎక్కడ గెలిచావు? ఆ సంధ్య పైన గెలిచాను. ఇన్నాళ్ళు ఆ సంధ్య నాకు మనశ్శాంతి లేకుండా చేసింది కదా. ఇప్పుడు నేను తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. అంటే ఏం చేసావు సిస్టర్? ఏం చేశానంటే ఏం చెప్పను. నా భర్త తన డైరీలో నా గురించి కాకుండా
సంధ్య గురించి రాసుకోవడం ఏంటి? నా పుట్టినరోజు మర్చిపోయి సంధ్య పుట్టినరోజు గ్రాండ్గా చేయడం ఏంటి? తనకి డైమండ్ రింగ్, కొత్త చీర, చివరికి వద్దు వద్దు అని చెప్పినా వినకుండా తనకి రక్తం ఇవ్వడం ఏంటి? ఇది చాలదన్నట్టు ఆవిడ గారు బతుకమ్మలో గెలవడం ఏంటి? చివరికి మా అత్త నిన్న కాక మొన్న ఏం మాట్లాడింది? నా పక్కన సంధ్య లేకపోతే నాకు విలువ లేదు, సున్నా అని చెప్పింది. ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలైంది. అదే సిస్టర్, ప్రతీకారం అంటున్నావు, ఏదో చేసేశాను అంటున్నావు, కానీ ఏం చేశావు? ఇప్పుడు ఏం చేశానో తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. ఇన్నాళ్ళు నాకు జరుగుతున్న అన్యాయానికి సంధ్యకి తగిన శాస్తి చేశాను. తనకి అర్థమయ్యేలా బుద్ధి చెప్పొచ్చాను. ఇక జీవితంలో నా జోలికి గాని, నా భర్త జోలికి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. నాతో పెట్టుకుంటే సంధ్యకి జీవితం ఎలా ఉండబోతుందో రుచి చూపించాను మోనికా. ఇప్పుడు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఈ రోజు నుంచి నాకు కొత్త జీవితం మొదలైంది. నువ్వు ఆనందంగా ఉండడం కాదు, పెద్ద సైకో దానిలో ఉన్నావు. నువ్వు నా కళ్ళెదుటే షాప్ని పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశావు. అందరి ఇళ్లలో కార్తీక దీపాలు వెలుగుతుంటే సంధ్య ఇంట్లో మాత్రం దీపాలు ఆరిపేశావు. నీ వీడియో నా దగ్గరే ఉంది. ఎప్పుడైనా సరే దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను బావని వేరు చేస్తాను. నిన్ను బయటకు పంపించేసి ఈ ఇంటికి కోడల్ని నేనవుతాను. ఎందుకు చేసావు వింధ్యా? షాపు మొత్తం తగలబడిపోయిందా? ఏమైనా మిగిలిందా? మానవత్వం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? తన పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే మా అమ్మ దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి చాటుమాటుగా సంధ్య చేతిలో పెట్టానే, దాన్నేనా మానవత్వం అంటారు?